ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఫిబ్రవరి 3 శనివారం. శుభకృత నామ సంవత్సరం పుష్యమాసం కృష్ణపక్షం ఉత్తరాయణం హేమంత ఋతువు తిథి అష్టమి నక్షత్రం విశాఖ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్ప లాభాలు అందుతాయి. దూర ప్రయాణాలు వీలైనంత వాయిదా వేయడం మంచిది. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభాలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసిరావు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. వ్యాపారాలు లాభబాటలో నడుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మకర రాశి వారికి సంతానం విద్య విషయాల్లో నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించిన మార్పులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చిన్నటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ విషయాలపై గృహమున ప్రస్తావన వస్తుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టిన పనిలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో భాగస్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.